హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సోషల్ మీడియా యూజర్స్, ముఖ్యంగా సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్స్, వీళ్ళకి ఇక మూడింది. అంటే ఇన్స్టాగ్రాము వీటిల్లో కంటెంట్ క్రియేటర్స్ కాదు, కానీ ముఖ్యంగా యూట్యూబ్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో ఎవరైతే వీడియోస్ చేస్తారో, కంటెంట్ క్రియేట్ చేస్తారో, లేదా ఆర్టికల్స్ రాస్తారో, ఇలాంటి వాళ్ళందరి మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పీక మీద ఒక కత్తి పెట్టబోతుంది. సో కొత్తగా ఒక బ్రాడ్కాస్టింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. ఈ యాక్ట్ తోటి ఎవరైతే ప్రభుత్వానికి కాస్త వ్యతిరేకమైన లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఏమైనా కంటెంట్ చేస్తే ఇక వాళ్ళ పని మూడిందనమాట. సో వాళ్ళని ఏదో విధంగా మూసేయడానికి ప్రభుత్వం ఒక పనికిమాలిన చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే వాళ్ళ మీద విచారణ ఉండదు, నోటీసు ఉండదు, ఏమీ ఉండదు. డైరెక్ట్గా వచ్చేసి నీ యూట్యూబ్ ఛానల్ ఏది వస్తారు, నీ స్టూడియోకి నేను ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇది పరిస్థితి. సో ఇంత ఘోరమైన ఒక సిస్టమ్ ఇప్పుడు తేబోతున్నారు. ఈ సిస్టమ్ చూస్తే మీకు ఏదైనా గుర్తొచ్చిందా? రౌలట్ చట్టం, మీరు హిస్టరీలో చదువుకునే ఉంటారు. రౌలట్ చట్టం అనేది ఒకటి ఉంటుంది. అది బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టం అనమాట. సో దాంట్లో ఏంటంటే ఎవరైనా జాతీయోద్యమ నాయకులు ఎవరైతే ఉంటారో, లేదా ఎవరైనా అనుమానాస్పదంగా వీళ్ళు అంటే ఆ రోజుల్లో జాతీయోద్యమంలో పాల్గొనే ప్రతి వ్యక్తిని కూడా ప్రభుత్వ వ్యతిరేక వ్యక్తులుగా చూసేవాళ్ళు కాబట్టి, అసాంఘిక శక్తులుగా చూసేవాళ్ళు కాబట్టి, అలా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వాళ్ళని మేము ఏ నోటీసు లేకుండా, ఏ విచారణ లేకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసేస్తాము, అవసరమైతే కాల్చి చంపడానికి కూడా వెనుకాడమని చెప్పేసి రౌలట్ చట్టం అని ఒక దుర్మార్గమైన చట్టాన్ని తెచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ మన నాయకులు అనేక మంది ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమంలో భాగంగా వచ్చిందే మళ్ళీ జలియన్ వాలాబాగ్, ఆ ఉద్యమంలో కీలకంగా ఉన్న విషయం అనమాట. సో ఆ దుర్ఘటన జరిగి దాని తర్వాత మళ్ళీ సహాయ నిరాకరణ ఉద్యమం గాంధీజీ 19లో మొదలెట్టడం, 1919. సో ఈ విధంగా అది ఒక ఆర్డర్గా జరుగుతూ వచ్చింది. ఆ రౌలర్ చట్టం ఎంత దుర్మార్గమైందో ఇప్పుడు ప్రభుత్వానికి ఈ విధంగా మనం ఏదైనా ప్రశ్నిస్తే మేము ఇట్లా చేస్తాము అని దుర్మార్గమైన చట్టం తీసుకురావడం కూడా అంతే అన్యాయం. ఇది బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలాగే కనపడుతుంది. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక పద్యం చదివా. అది మా కొద్దీ నల్లదొరతనం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అది ఐ థింక్ ఒట్టికోట అల్వార స్వామి గారు రాసినట్టుగా ఉంది. అయితే ఇందులో అంటే నల్లదొరతనం అని ఎవరిని అన్నారు అనేది గమనిస్తే, ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి దొరతనం చేసి వెళ్ళిపోయారు, ఇప్పుడు మనం నాయకులను ఎంచుకుంటే వీళ్ళు మా మీద దొరతనం చేస్తున్నారు అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. ఒక అద్భుతమైన శ్లేషతోటి అది సాగుతుంది. సో అదే విధంగా ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. సో ఒక నియంతృత్వ పోకడలతో కూడిన ఒక చట్టం ఇది. సో ఎందుకు ఇలాంటి తీసుకురావాల్సి వచ్చింది, యూట్యూబర్స్ మీదనే ఎందుకు కన్నేశారు అనేది గమనిస్తే, మెయిన్ మీడియాలో దాదాపు 80% మోడీకి అమ్ముడుపోయింది. ఇది డైరెక్ట్గా చెప్పేయచ్చు, మనకి ఏం దాపరికాలు కూడా లేవు. దానికి గోధి మీడియా అనే ఒక పేరు కూడా ఉంది. ఇది బాగా పాపులర్, హిందీ ఏదైతే యూట్యూబ్ కల్చర్ ఉంటుందో సో అక్కడ బాగా పాపులర్ అయింది ఇది గోధి మీడియా అని. తర్వాత మన తెలుగు వాళ్ళు కూడా దాన్ని ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు ఆ పేరుతోటి. సో కానీ మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమో ప్రభుత్వానికి అనుకూలమైన వార్తలే చూపిస్తూ, ప్రభుత్వానికి ఎలివేషన్ ఇస్తూ, ఒక సూపర్ స్టార్ లాగా ఎలివేషన్ ఇస్తూ నడిపిస్తూ వచ్చింది. మరి ప్రభుత్వాన్ని విమర్శించింది ఎవరు అని గమనిస్తే ఇంకెవరు? యూట్యూబ్ మీడియా ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసే తప్పులని, అలాగే మోడీ గారిని డిక్టేటర్షిప్ చేస్తున్నారని, అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన పన్నుల విధానాలని కావచ్చు, అనేక విషయాల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు చేసిన అనేక మంది యూట్యూబర్స్ ఉన్నారు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు. ఇప్పుడు ధ్రువరాటి దేశంలోనే అత్యంత ఫేమస్ జర్నలిస్ట్, ఇండిపెండెంట్ జర్నలిస్టు. అతను జర్మనీలో ఉంటాడు. సో జర్మనీ నుంచి అతను చేస్తూ ఉంటాడు అనమాట. ఏమాత్రం భయపడకుండా ప్రభుత్వాన్ని విమర్శించిన అతని వీడియోస్ కోట్లలో వ్యూస్ ఉంటాయి. సో ఇలాంటి వ్యక్తులు అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఇలాంటి చట్టం తీసుకొచ్చారు. ధ్రువరాటిని కూడా కొన్ని సెటర్లు గట్టిగానే వేశారు. ఏమన్నారంటే, ఈ ధ్రువరాటి అనేవాడు ఒక జర్మన్ షెఫర్డ్, అంటే జర్మనీలో ఉంటాడు కదా, డైరెక్ట్ పేరు చెప్పకుండా జర్మన్ షెఫర్డ్లను కంట్రోల్ చేయాలి, ఇవి అనవసరంగా మొరుగుతున్నాయి అని చెప్పేసి. జర్మన్ షెఫర్డ్ అంటే కుక్కలకు ఒక బ్రీడ్, మీకు తెలిసే ఉంటుంది. సో ఈ విధంగా వాటిని విమర్శించారనమాట ఆయన్ని, ఆ వ్యక్తిని. దాంతోపాటు కొంతమంది మన తెలుగు వాళ్ళే ఒక మీటింగ్ ఏదో పెట్టుకున్నారు, బీజేపీ సపోర్టర్స్, అలాగే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ నేషనలిస్ట్ ఛానల్స్ అని చెప్పుకునే కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా, పేరుకు వాళ్ళు జాతీయవాదం అంటారు కానీ అక్కడ చేసేదంతా బీజేపీ వాదమే. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మతతత్వ విధానాన్ని నిలబెట్టుకోవడం కోసమే వాళ్ళు దేశ పేరును వాడుకుంటూ ఉంటారు, జాతి పేరుని, జాతీయత పేరుని వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకొని, అది బహిరంగ మీటింగ్, మీరు సోషల్ మీడియాలో యూట్యూబ్లో కొట్టినా దొరుకుతుంది. అందులో ధ్రువరాటి ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళు చేసిన ఆరోపణలు ఏంటంటే, ఈ ధ్రువరాటి అనేవాడు మరీ శృతిమించిపోతున్నాడు, ఇతన్ని కంట్రోల్ చేయాలంటే అతనికి ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయాలి. సో ఈ బ్యాడ్ నేమ్ ఎలా ఉండాలంటే, ఆ ధ్రువరాటిని అతను ఇచ్చిన సలహాల్లాగా, లైక్ ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో సన్నీ లియోన్ని మంత్రిని చేయాలని ధ్రువరాటి కోరుకుంటున్నాడు, ఈ విధంగా న్యూస్ని స్ప్రెడ్ చేస్తే, అంటే ఆ న్యూస్లోనే ఒక చీప్ ఐడియాలజీ కనపడుతుంది కదా. సో ఈ విధంగా
ధ్రువరాటిని విమర్శలు చేసి ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఆయనవి చూడడం మానేస్తారు అని చెప్పేసి బహిరంగంగా ఒక వ్యక్తి చెప్తున్నాడు. ప్రశ్నించడం చేతగానప్పుడు ఈ విధంగా బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయడమా, లేకపోతే ఒక వ్యక్తిని అవమానించడమా, లేకపోతే బురద చల్లడానికి కొత్తగా ఏమైనా క్రియేట్ చేయడమా, ప్రాపగాండా ఈ విధంగా చేస్తూ వస్తారనమాట. సో ఇది వీళ్ళ పద్ధతి. అయితే ఇక ఆ స్థాయి కూడా దాటిపోయింది. అంటే వీళ్ళు బురద చల్లడాలు ఈ స్థాయిలు కూడా దాటిపోయి ఇక చివరికి వీళ్ళ మీద పీక మీద కత్తి పెడితే తప్ప మాటినరు అనే పరిస్థితికి వీళ్ళు తీసుకొని వచ్చారనమాట. సో ఆ విధంగా రెడీ అయిపోయి ఇలాంటి అనేక మంది యూట్యూబర్స్, ఇండిపెండెంట్ జర్నలిస్టులు తెలుగులో కూడా అనేక మంది ఉన్నారు. వీళ్ళందరి మీద దృష్టి పెట్టారనమాట. వీళ్ళు తీసుకొచ్చిన చట్టం ఏంటంటే బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇది నిజానికి 2023లోనే తీసుకొచ్చారు. సో అప్పుడు అంటే ఫస్ట్ డ్రాఫ్ట్ ఒకటి వచ్చిందనమాట. అది వచ్చినప్పుడే చిన్నపాటి విమర్శలు వచ్చాయి. కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించి కొద్దిగా ఆగారు. సో ఎలక్షన్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అమలు పెట్టడానికి రచన మొదలు పెట్టారనమాట. అంటే యూట్యూబ్లో అంటే అందరి మీద కాదు, మళ్ళీ కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వాళ్ళ మీద మాత్రమే ఈ ఫోకస్ ఉంటుంది, ఈ స్క్రూటినీ చేస్తారనమాట. సో ఆ విధంగా ప్రభుత్వాన్ని విమర్శించాలని కన్నేశారు. అయితే దీంట్లో ఏమేమి నిబంధనలు ఉన్నాయి, ఏ విధంగా వీళ్ళని బుక్ చేయబోతున్నారు అనేది గమనిస్తే, ఎవరైనా ఇట్లా వాళ్ళు చేసిన వీడియోలో ప్రజలకు కానీ నచ్చకపోతే ఆ ప్రజలు ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళు తిరిగి సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సో తిరిగి వీళ్ళకి మెయిల్స్ చేస్తారు. అంటే మాకు ఈ కంటెంట్ నచ్చలేదు, బాగాలేదు అని. బాగుందని మెయిల్ చేసే వాళ్ళు ఉంటారు, బాగలేదని చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే పర్టికులర్గా ఒక 5,000 మందో 10,000 మందో లేకపోతే 1 మిలియన్ చూసిన వ్యూస్కి అయితే 1,00,000 మంది కూడా మెయిల్ చేయొచ్చు. అంటే ఈ 1,00,000 మంది మెయిల్స్కి మీరు తిరిగి రిప్లైలు ఇవ్వాలి. సో అలా రిప్లైలు ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై అయితేనే ఆ వీడియో వివాదాస్పదమైంది కాదు అని అర్థం. సో అప్పుడు మాత్రమే దాన్ని ఉంచడం జరుగుతుంది, లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్నట్లుగా ఈ చట్టం ఉంది. చూస్తే 1,00,000 మందో లేదా ఒక 5-6 లక్షల మందో లేకపోతే కనీసం 5-6 వేల మంది అయినా సరే మెయిల్స్ చేస్తే ఒక్కొక్క వ్యక్తికి మెయిల్ రిప్లై ఇచ్చుకుంటూ కూర్చుంటారా ఒక కంటెంట్ క్రియేటర్? అసలు ఏంది ఈ చట్టం? ఇది ఎలా ఉందంటే స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే డిక్టేషన్ పెట్టి ఒక 100 సార్లు రాపిస్తారు చూడండి, పిల్లలకి విసుగొచ్చేసి వాళ్ళకి అది పనిష్మెంట్ అనమాట. సో కేవలం పనిష్మెంట్ లాగా ఉంది ఇది. నిజానికి రిప్లై ఇచ్చి ఏదో సమాధానం చెప్పడానికి పెట్టినట్టుగా లేదు. అంటే ఇప్పుడు మోడీ గారు ఏదన్నా ఒక దేశంలో ఉన్న 140 కోట్ల మందికి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ప్రతి ఇంటికి లెటర్లు రాసి పంపిస్తారా, లేకపోతే ప్రతి మొబైల్కి ఏదన్నా సందేశం పంపిస్తారా? అంటే ఆయన కూర్చొని ప్రతి మొబైల్కి టైప్ చేస్తారా, లేకపోతే రోబోటిక్ ఆటోమేటెడ్ ఏదైనా మెథడ్లు ఫాలో అవుతారా? ఆయన ఏం చేస్తారంటే లాస్ట్ వీక్ కూడా ఒకటి పెట్టారు. ఏంటి, ట్విట్టర్లో ఒక ట్వీట్ పెట్టారు, ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండాని 3 రోజుల పాటు పెట్టండి అని చెప్పేసి 3-4 రోజుల పాటు ఉంచండి అని ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటికి ఎందుకు లెటర్ రాయలేదు చెప్పండి? ఎందుకు రాయలేదు అంటే ఆయనకు ఎవరికి ఆ తీరిక ఉండదు, ఎవరు ఈ విధంగా చేయాల్సిన అవసరం కానీ పరిస్థితి కానీ ఉండదు. అది కేవలం ఒక పనికి మాలిన రూల్ అనమాట, ఇబ్బంది పెట్టడం కోసమే క్రియేట్ చేసింది. ఆయన అయితే అందరినీ రీచ్ అవ్వడానికి ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడితే అయిపోయింది. వీళ్ళు మాత్రం సంజాయిషీలు ఇచ్చుకుంటూ లెటర్లు రాసుకుంటూ కూర్చోవాలా? అసలు ఏం చట్టం ఇది? అర్థం లేని చట్టం ఇది. సో ఇది ఈ విధంగా ఉంటే, మరొక విషయం వచ్చేసి, ఒకవేళ మీరు లెటర్లు రాయకపోయినా అంటే వాళ్ళకి మెయిల్స్ రిప్లై పెట్టకపోయినా, లేదా మీ సమాధానం అవతల వాళ్ళకి నచ్చకపోయినా, అంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోతే, మీరు చేసిన దాంట్లో తప్పు ఉందని భావిస్తే పోలీసులు ఏ నోటీసు లేకుండా మీ యూట్యూబ్ స్టూడియోకో లేదా మీ ఇంటికో వచ్చేసి మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇది ఇందులో ఉన్న చట్టం. అంటే మొత్తాన్ని సీజ్ చేస్తారు. ఈ ఎక్విప్మెంట్లు సీజ్ చేయడాలు, ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా సీజ్ చేయడాలు, పెన్ డ్రైవ్ లాక్కోవడాలు, ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇంకొక చట్టం గుర్తొచ్చి ఉండాలి, ఉపా చట్టం. అంటే అక్రమ ఆయుధాలు నిల్వ ఉంచుకున్నారని పెట్టే చట్టం ఇది. ఈ చట్టం పేరుతోటి దేశద్రోహం కేసులు అనేక మంది మీద బుక్ చేశారు. ఇదే విధంగా అనేక మంది ప్రొఫెసర్ల మీద, జర్నలిస్టుల మీద. ప్రొఫెసర్ సాయిబాబా కేసు మీకు తెలిసే ఉంటుంది. ఆయన అనేకేళ్ళు జైల్లో ఉండొచ్చాడు ఉత్తి పుణ్యానికి. చివరిలో ఏం లేదు, ఆయన నిర్దోషి అని రిలీజ్ చేసేశారు ఎంతో జీవితం కోల్పోయిన తర్వాత. సో ఈ చట్టంలో కూడా అంతే, ఉపా చట్టంలో మొత్తం ఏది ఉంటే అది లాక్కొని వెళ్ళిపోతారనమాట. ఒకవేళ మన సిస్టమ్స్లో ఏమీ లేకపోతే వీళ్ళే ఆ సిస్టంలో ఏదో ఒక అభ్యంతరకరమైనది అప్లోడ్ చేసేసి ఇదిగో ఉంది అని చూపించిన పరిస్థితులు కూడా ఈ కేసులో జరిగాయి. అదేవిధంగా ఇక్కడ జరగదని గ్యారంటీ ఏంటి? ఉపా చట్టంలో ఎలాగైతే ఈ జర్నలిస్టులను బుక్ చేయడానికి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి ఏ టాక్టిక్స్ అయితే ఫాలో అయ్యారో అవే టాక్టిక్స్ ఇందులో ఫాలో అవ్వరనే గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా తీసుకొని అమలుపరచవచ్చు. వాళ్ళని కొంతకాలం జైల్లో పెడితే వాళ్ళ బ్రాడ్కాస్టింగ్ ఆగిపోతుంది, లేదా వాళ్ళ మీద స్ట్రైక్స్ చేసి ఏదో విధంగా మూసేయడానికి ప్రయత్నించవచ్చు. సో ఈ విధంగా అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం అనమాట. ఇది చాలా దుర్మార్గమైన, పనికి మాలిన చర్య. దీంతోపాటు ఇంకొకటి కూడా ఉంది, ఎవాల్యుయేషన్ కమిటీని మనం పెట్టుకోవాలట. అంటే మన ఏదైతే
కంటెంట్ చేస్తామో ఈ కంటెంట్ని ఒక కమిటీ, ఎవాల్యుయేషన్ కమిటీ సంథింగ్, ఒక ప్రొఫెసర్లో లేకపోతే లాయర్లో లేకపోతే సీనియర్ జర్నలిస్టులో లేకపోతే వీళ్ళ పార్టీ నాయకులు ఎవరికి చూపిస్తే ఎవరు ఓకే చేయాలి, ఎవరు దానికి ఓకే మీరు పెట్టచ్చు అని అప్రూవ్ చేయాలి? ఇది ఏమన్నా బిఎస్ఎన్ఎల్ లాంటి సంస్థ లేకపోతే ఏంటి? ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఒక జర్నలిస్టులుగా ఈ వ్యక్తులు చేసే దాని మీద ఆల్రెడీ యూట్యూబ్కి గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ దాటి ఎవరు ఏది చేయరు. గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంటే ఆటోమేటిక్గా యూట్యూబ్ క్యాన్సిల్ చేస్తుంది. అలాంటిది వీళ్ళు కొత్తగా ఈ విధంగా ఎవాల్యుయేషన్ పెట్టుకోండి చేయండి అని చెప్పి అడగాల్సిన పనే ఉంది. సో ఇదొక పిచ్చి సిస్టమ్ లాగా ఉందన్నమాట. సో నిజానికి ఈ గైడ్లైన్స్ ప్రకారం చూసుకున్నా ఇప్పుడు ఇది తిరిగి ఫేస్బుక్లో కూడా ఇదే విధంగా అమలు అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నేను గతంలో కూడా ఫేస్బుక్లో చాలా కాలంగా ఇదే నడుస్తూ ఉంది. వాళ్ళు ఏ గైడ్లైన్స్ పెట్టుకుంటారో తెలియదు, కానీ మనం ఏదన్నా పోస్ట్ పెడితే దాంట్లో కాస్త ప్రభుత్వాలకు వ్యతిరేకంగానో లేదా ప్రభుత్వాలకు కొంచెం ప్రశ్నించినట్టు కనపడ్డా అది గైడ్లైన్స్ వ్యతిరేకంగా ఉందని ఆ పోస్టుని లేకుండా చేస్తారు. ఫేస్బుక్లో చాలా రోజుల నుంచి జరుగుతుంది. మరి జుకర్బర్గ్తో ఆయనకున్న లింక్ ఏంటో మోడీ గారికి తెలియదు. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. నేను కూడా 1 month బ్యాక్ ఏమో ఒక స్టోరీ వేరే వెబ్సైట్లో వచ్చింది, సారంగా అనే వెబ్సైట్లో. ఆ స్టోరీని లింక్ని నేను రాసిన కథ అనమాట. సో దాన్ని యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటే ఆ లింక్ని యూట్యూబ్ యాక్సెప్ట్ చేయలేదు, మా గైడ్లైన్స్కి వ్యతిరేకంగా ఉంది అని. ఒక కథ రాస్తే దాంట్లో ఏం వ్యతిరేకంగా ఉంటుంది గైడ్లైన్స్కి వ్యతిరేకంగా? సో కేవలం అంటే ఆ వెబ్సైట్ మీద వీళ్ళకి మొదటి నుంచి ఒక అబ్జర్వేషన్ ఉండి సంథింగ్ వీళ్ళు మాకు వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళు ఏదో భావించి ఈ విధంగా చేసినట్టుగా తర్వాత మేము అర్థం చేసుకున్నాం. సో ఈ విధంగా ఉండబోతుంది. తర్వాత యూట్యూబర్స్కి మాత్రం చాలా గడ్డుకాలం, అంటే ముఖ్యంగా ఇండిపెండెంట్ జర్నలిస్టులకు మాత్రం గడ్డుకాలం ఎదుర్కొనే పరిస్థితి రాబోతుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ చట్టం పూర్తి స్థాయిలో అమల్లోకి రాకుండా గట్టిగా నిలబడి పోరాడితే మాత్రమే ఇక యూట్యూబర్స్ సర్వైవ్ అవ్వగలుగుతారు. ఇక భవిష్యత్తులో కూడా యూట్యూబ్ ఒక మంచి ఆదాయ మార్గంగా తయారవుతుంది. ఏపీ గవర్నమెంట్ కూడా యూట్యూబర్స్కి ముఖ్యంగా అంటే ఒక యూట్యూబ్కి సంబంధించి ఒక అకాడమీ స్థాపించి ఆ అకాడమీ ద్వారా అంటే కొత్తగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యూట్యూబ్ కంటెంట్ చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేస్తుంది. యూట్యూబ్ సీఈఓతో నేను మాట్లాడాను, మేము అది ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు గారు కూడా అన్నారు. అంటే కొత్తగా దీని ఒక ఆదాయ మార్గంగా క్రియేట్ చేసి అనేక ఉద్యోగాలు అంటే సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా క్రియేట్ చేసే పరిస్థితి ఇందులో ఏర్పడుతుంది. అలాంటి పొజిషన్లో ఇలాంటివి రావడం వల్ల వీళ్ళకి ఎలా అది ఒక గొడ్డలు పెట్టుగా మారే పరిస్థితి ఏర్పడుతుందో చూడాలి. సో దీంతోపాటు ఇక చివరిగా ఈ చట్టం నిజానికి 1995లోనే టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ చట్టం అనేది వచ్చింది. ఆ చట్టంలో నిజానికి వీళ్ళకు ఉండే రూల్స్ కూడా గమనిస్తే కేవలం అంటే ఉమెన్ అబ్యూజింగ్ విషయాలు కావచ్చు, లేకపోతే యాంటీ నేషనలిస్ట్ ఏవైతే ఐడియాలజీ ఉంటాయో వీటి మీద మాత్రమే వీళ్ళు కొంత నిబంధన విధిస్తారనమాట. అది తప్ప మిగతా ఎక్కడా కూడా పెద్దగా వ్యతిరేకించిన దాఖలాలు ఉండవు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ఇప్పుడు వచ్చే చట్టం మాత్రం అలాంటి ప్రశ్నలు ఎదుర్కోవడానికి రెడీగా లేదు. అయితే ప్రస్తుతం ప్రతిపక్షం చాలా గట్టిగా ఉంది కాబట్టి